టైఫాయిడ్కి 3-4 రోజులు మందులు వాడి ఆపేసి తగ్గిపోయింది కదా అని పూర్తిగా మందులు ఆపేస్తున్నారా? నమస్తే అండి, నేను మీ డాక్టర్ చింతల వెంకట రాకేష్, కన్సల్టెంట్ ఎండోక్రినాలజిస్ట్ అండ్ ఫిజిషియన్, సంజీవని హాస్పిటల్, విజయవాడ. చాలామంది మనకు ఒక 3-4 రోజులు జ్వరం వచ్చింది, టైఫాయిడ్ అని చెప్పారు, వాడేసాము, అయిపోయింది, తగ్గిపోయింది, అందుకని మందులు ఆపేసాం అని చెప్తారు. ఆ తర్వాత ఒక 3-4 రోజుల తర్వాత మళ్ళీ విపరీతమైన జ్వరంతో వస్తారు. అట్లా ఎప్పుడు చేయకూడదు. దీన్ని ఒక పేషెంట్ ఉదాహరణతో మీకు చెప్తాను. ఒక పేషెంట్ తను ఒక 4 రోజుల పాటు బయట ఉన్నటువంటి ఒక ఫుడ్ తిని, ఒక యాపిల్, ఒక ఫ్రూట్ తిని లూజ్ మోషన్స్ నెక్స్ట్ రోజు నుంచి నీళ్ళ విరోచనాలు స్టార్ట్ అయినాయి. దానికి ఒక ట్యాబ్లెట్, ఒక 3 రోజుల పాటు ఓఫ్లాక్స్ అనేటువంటి ట్యాబ్లెట్ 3 రోజుల పాటు వాడింది, తగ్గిపోయింది. సో తగ్గిపోయింది కదా అని ఆ 3 రోజుల తర్వాత ఆపేసింది. ఒక 3-4 రోజుల తర్వాత మళ్ళీ విపరీతమైన జ్వరం, మోకాళ్ళ నొప్పులు, మోకాళ్ళు వాయటం, ఇలాంటి లక్షణాలతో మన దగ్గరకు వచ్చింది. ఎందుకు ఇది జరిగింది? టైఫాయిడ్ ఫీవర్ అనేది ఒక క్రోనిక్ డిసీజ్. అంటే మనం జస్ట్ ఒక 3 రోజుల పాటు మందులు వాడితే ఆ టైఫాయిడ్ బ్యాక్టీరియా మన రక్తం నుంచి వెళ్ళిపోదు. అది ఖచ్చితంగా కనీసం 10 నుంచి 12 రోజుల పాటు వాడాలి. ఎన్ని రోజుల పాటు మనం ఇంజెక్షన్ ఇవ్వాలి, ఎన్ని రోజుల పాటు ట్యాబ్లెట్ వాడాలి, ఏ ట్యాబ్లెట్ వాడాలి, ఏ ఇంజెక్షన్ వాడాలి అనేది పేషెంట్ యొక్క లక్షణాలను బట్టి, వాళ్ళకి ఏ మందు అంతకుముందు వాడితే పడింది అనేటువంటి రకరకాల మనం అన్నీ చూసుకొని అప్పుడు మందు నిర్ధారిస్తాం. ఈ పేషెంట్కి జరిగింది ఏంటి? ఆ 3 రోజుల పాటు ట్యాబ్లెట్ వాడింది, తగ్గిపోయింది, మళ్ళీ తర్వాత కోర్స్ అంతా కంప్లీట్ చేయలేదు. సో ఈసారి మోకాళ్ళ నొప్పులు, విపరీతమైన మోకాళ్ళ నొప్పులతో వచ్చింది అనుకున్నాం కదా, మళ్ళీ మనం ఈసారి ఇంజెక్షన్ స్టార్ట్ చేసాం. ఎందుకంటే బాగా విపరీతమైన నీరసం ఉంది, అసలు ఆ మోకాళ్ళ నొప్పులు తట్టుకోలేకపోతున్నాం. ఇంజెక్షన్ స్టార్ట్ చేసిన 2 రోజులకి మోకాళ్ళ నొప్పులు చాలా వరకు రిలీఫ్ వచ్చినాయి. ఇంజెక్షన్ స్టార్ట్ చేసిన 4 రోజులకి అంతకుముందు ఉండేటటువంటి ఇన్ఫెక్షన్ శాతం, మొట్టమొదటి రోజు మనకి ఇన్ఫెక్షన్ శాతం 200 ఉంటే తర్వాత రోజుకి 3 రోజులకి మనకి 150కి వచ్చింది. ఆ తర్వాత 2 రోజులకి 22 పాయింట్లకు వచ్చింది. ఆ సిఆర్పి అనేటటువంటిది, ఆ ఇన్ఫెక్షన్ శాతం 22కి వచ్చింది. సో మనం టైఫాయిడ్కి వాడేటప్పుడు ఈ కేసు ద్వారా, ఈ పేషెంట్ ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, యాంటీబయాటిక్స్ అనేది ఎలా పడితే అలా వాడి ఆపేయకూడదు. దానికి ఒక కోర్సు, ఒక క్రమ పద్ధతిలో మనం ఎన్నాళ్ళ పాటు ఇంజెక్షన్స్ వాడాలి, ఆ తర్వాత ఎన్ని రోజుల పాటు ట్యాబ్లెట్స్ వాడాలని క్రమ పద్ధతిలో వాడినప్పుడు అప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి టైఫాయిడ్ ఇన్ఫెక్షన్ పూర్తిగా నయమైపోతుంది. నమస్తే.